అబ్బాయి గారి హోటల్ స్పెషల్ అయిన పెసర పునుకుల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం జీడిపప్పు, కొన్ని గసగసాలు, కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. పచ్చి కొబ్బరి మెత్తగా పేస్ట్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. టమాటా పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదండి, ఇప్పుడు అందులో సరిపడినంత కారం, పసుపు, ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుని బాగా ఉడకబెట్టుకుందాము. పులుసు బాగా మరుగుతుంది కదండి, ఇందులో ఇప్పుడు చిటికెడు బెల్లం వేసుకుందాము. పులుసు బాగా ఉడుకుతుంది కదండి, ఇప్పుడు ఇందులో పెసర పునుకులు వేసుకుని బాగా ఉడకబెట్టుకుందాము. పునుకులు బాగా ఉడికిపోయినాయి కదండి, అందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చిటికెడు గరం మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వేడి వేడి పునుకుల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పునుకుల రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.